నిమ్మకాయ పిండాల, ఉప్పు వేసి కలపాలి. ఈ ఆనియన్స్ కోసేటప్పుడు మొట్టగా ఏడ్చాల్సిందే. కోటీశ్వరుడైనా ఏడుపు రానోడైనా ఇది కోసేటప్పుడు ఏడ్చాల్సిందే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఈ ఉల్లిగడ్డలు కోసే విధానం ఎవరొకరు నన్ను ఏదో ఒక హోటల్లో పెట్టేసుకొని రా బాబు నీకు ఇంత శాలరీ ఇస్తామంటారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒక నిమ్మకాయ పూర్తిగా పిండి దాంట్లో ఉప్పు వేసి కలపాలి. ముక్క బాగుంటుంది. ఈ ముక్క మీరు తిని చూడండి, చేపల్లో సూపర్ ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపినాక ముక్కకు బాగా ఈ ఉప్పు అట్లే ఈ నిమ్మకాయ బాగా పిండుకున్నాం కదా, దాంట్లో ఉన్న ఆ చెడు స్మెల్ అంతా వెళ్ళిపోద్ది అనమాట ఈ నిమ్మకాయ వల్ల. సో ఇప్పుడు మనం వాటర్తో కడుగుతాం. చేపల్ని ఎంత కడుక్కుంటే అంత టేస్ట్, అంటే అంత నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. సి వాష్ చేసినాక చూడండి ఇలా ఫ్రెష్గా తెల్లగా ఇలా ఉంటాయి. ఓకే, ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కోసేటప్పుడు మొట్టగా వేయాల్సిందే. ఎంత పెద్ద ఏమంటాం కోటీశ్వరుడైనా ఎంత పెద్ద ఏడుపు రానోడైనా ఇది కోసేటప్పుడు ఏడ్చాల్సిందే. యాక్చువల్గా నాకు ఈ ఫిష్ తినడం అలవాటు చేసినది మా జేజీ. మా జేజీ ఉన్నప్పుడు లేదులే, కానీ ఇప్పుడు ఎంతైనా పెద్దోళ్ళు చేసినట్టు మనం చేయలేము, కానీ ఇది ట్రై మన స్టైల్లో, లైక్ బ్యాచిలర్స్ ఆ స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికి చాలామందికి చేపల పులుసు పెట్టడం రాదు. సో నాకు వస్తుందని కాదు, నేను ట్రై చేస్తాను. సో 2-3 సార్లు చేసిన బాగానే ఉంది. మా అమ్మకి నేను చేసే చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం. ఈ కట్ చేసేది, కూరగాయలు కట్ చేసేది చాలా పెద్ద పని. ఉల్లిగడ్డలు కోసే విధానం ఎవరొకరు నన్ను పెట్టేసుకుంటారు, ఏదో ఒక హోటల్లో పెట్టేసుకొని రా బాబు నీకు ఇంత శాలరీ ఇస్తామంటారు. అంటే ఇంకా డైలీ చేస్తున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది. ఉల్లిగడ్డలు అయిపోయింది, కథం. మనం గడిగి పెట్టుకున్న చేపలు, నీసు స్మెల్ వస్తుంది ఈ చేప. దాంట్లో నిమ్మకాయ ఉప్పు నేనేసి కడిగాను కదా, అలా కడిగి చేసుకుంటే మటుకు ఏ స్మెల్ రాదు, కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా చేప అయితే కొంచెం స్మెల్లే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కొవ్వుతూ ఉంటుంది ఈ చేప అనేది. సో ఒక్కనే కాబట్టి ఈ వీడియోలు తీసుకోవడం, అప్లోడ్ చేయడం, లేదంటే కనుక హెల్పింగ్ లేకపోయేసరికి కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, పెట్టేద్దాం. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే, సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిగడ్డ ఏదైతే ఉందో అది త్వరగా సాఫ్ట్ అయిపోతుంది, త్వరగా బ్రౌనిష్ కలర్. పసుపు యాడ్ చేద్దాం.
సో ఈ పసుపు యాడ్ చేసడం వల్ల మనకి చూడండి ఈ కలర్ అంతా మారిపోతుంది నీట్గా. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసింది అనమాట. సో ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ ఏగిన దాంట్లోకి వచ్చింది. మనం డిగ్రీస్ పెంచుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట. సో ఈ చేపల పులుసు ఎలా ఉంటుందో నాకు కూడా పెద్ద ఐడియా లేదు, కానీ తిన్న తర్వాత చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రస్తుతానికైతే మేకింగ్ మనం నేర్చుకోమని అయితే పెట్టట్లేదు, కానీ బట్ నా వంటలు ఎలా ఉంటాయి, సో నా స్టైల్ ఆఫ్ మేకింగ్లో మీకు చూపిద్దామని అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడే మీరు మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసు అనేది ముందే మీరు సెట్ చేసి తర్వాత చేప ముక్కలు వేస్తే చేప ముక్కలు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి. మనకి జస్ట్ 5-10 మినిట్స్లో చేప ముక్క సాఫ్ట్ అయిపోద్ది. ఎస్పెషల్లీ ఈ జల్ల చేప అంటే ఇంకా త్వరగా సాఫ్ట్ అయిపోద్ది. కాబట్టి సో ఈ అల్లం కొబ్బరి పేస్ట్ అంతా వేసేద్దాం. ఓకే, పచ్చి స్మెల్ పోయిన తర్వాతనే మనం ఏదైనా యాడ్ చేయాలన్నమాట. ఓకే, గరం మసాలా, ఓకే, కారం. చేపల్లో కారం కనపడదు కాబట్టి పులుపు ఉండడం వల్ల కారం వేసుకోండి. పసుపు, ఓకే, అంతే అండి. ఈ దీంట్లో బాగా కలుపుకోవాలి అంతా. చింతపండు పులుసు అంతా పోసేయండి. చింతపండు రాకుండా చూడండి, మనకు పులుసు సరిపోతుంది అనుకుంటే చాలు, లేదంటే ఇంకొంచెము యాడ్ చేసుకోవచ్చు. ఏది కొంచెం పులుపు, కానీ మీకు కొంచెం పులుపు కావాలన్నా లేదంటే కొంచెం గ్రేవీలా కావాలన్నా వాటర్ కాకుండా దీంట్లోనే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంకొంచెం కావాలి వాటర్. సో నేనైతే వాటర్ యాడ్ చేసి కొంచెం పిసికి దాంట్లో వేసేస్తాను. ఓకే, బాగా అలా ఉడుకుతుంది. ఇలా చింతపండు పులుసు అనేది ఇలా పోసుకోవాలి. ఓకే, చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది పులుసు వేస్తానే. సో ఒక్కసారి పులుపు చెక్ చేద్దాం. కొంచెం సాల్ట్, కాసేపు వెయిట్ చేయాలి. చూడండి, బాగా పొగలు కక్కుతా ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. బాగా పులుసు అంతా ఉడుకుతా ఉంది, ఉడికి ఇలా దగ్గర పడుతూ ఉంది. యాక్చువల్గా ఎప్పుడైనా చేపల పులుసులు అనేవి ఈరోజు నైట్ వండితే రేపు మార్నింగ్కి తినడానికి బాగా ఉంటాయండి. సో ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత పులుసు అనేది బాగా ఉడికి గట్టిపడిన తర్వాత కొంచెం మన చేపల ముక్కలను యాడ్ చేస్తాము. ఒక 2 నిమిషాలు ఈ కొట్టించి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసేస్తాం. తలకాయ ముక్కలు, నేను అంత పెద్ద లవరేం కాదు తలకాయ ముక్కలకి, కానీ తలకాయ ముక్కలకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. యా, అంతే అండి. ఇవి ఇలా పులుసులో ఉడికితే చూడండి వాటి టేస్ట్ ఎలా ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు ఉడికిపోయిందంటే మనం
పై మసాలా ఏదైతే ధనియాలు ఉందో ధనియాల పొడి కొంచెం యాడ్ చేస్తే చిక్కబడుతుంది. చూసారా, అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా, అలా ఉంటుంది మరి. చూడండి చేపలు పైకి తేలి ఫుల్. ఇప్పుడు ఇవి అనుకోవాలి. ఇప్పుడు దీన్ని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉడకనిద్దాం. చూద్దామా? చాలా బాగా ఉడుకుతూ ఉంది. యా, ఇప్పుడు మనం గంట పెట్టకూడదు, జస్ట్ ఇలానే అంటే అదంతా సెట్ అయిపోతుంది. కొంచెం పులుపు అనేది ఎక్కువ ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కాకపోయినా దీంట్లో, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేయలేదు, ఏం వేయలేదు. ఈరోజు ఒకవేళ మిగిలిపోయినా రేపు పొద్దున్న కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అలా ప్రిపేర్ చేసుకోవాలి.